brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఫస్ట్ హెడ్లైన్ ఎస్ఎల్బీసీ లో రెస్క్యూ కొనసాగుతోంది. ట్రైన్ ట్రాక్ పై ఉన్న వాటర్ ని బయటికి పంప్ చేస్తున్నారు. శకలాలు బురద నిండిన 40 మీటర్ల దూరాన్ని అధిగమించడం పెద్ద టాస్క్ గా మారింది. కన్వేయర్ బెల్ట్ కి రిపేర్లు చేపట్టారు. ఇక సెకండ్ హెడ్లైన్ మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామన్నారు సీఎం. ఎంతమంది పిల్లలున్నా అందరికీ అందిస్తా ఉన్నారు. కేంద్రం తదుపరి ఇచ్చే వాయిదాతో అన్నదాత సుఖీభావ కూడా అందిస్తా ఉన్నారు. ఇక ప్రతిపక్ష హోదా ప్రజలిచ్చేది అని స్పష్టం చేశారు. ఇక థర్డ్ హెడ్లైన్ ఢిల్లీ వెళ్లిన రేవంత్ రేపు మోదీని కలవనున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల్లో సహకరించాలని విన్నవిస్తారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డుపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకి కోఆపరేట్ చేయాలని కోరనున్నారు. ఫోర్త్ హెడ్లైన్ ఏపీలో ప్రతిపక్షం అనేది లేదు అన్నారు పవన్ కళ్యాణ్. గవర్నర్ ను గౌరవించని పార్టీ సభలోకి రాకూడదు అన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూటమి ప్రజల కోసం నిలబడుతుంది అన్నారు. 15 ఏళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన ఉంటుంది అని స్పష్టం చేశారు పవన్. ఫిఫ్త్ హెడ్లైన్ కాంగ్రెస్ కి ఎదురుగాలి వీస్తోంది అన్నారు కేటీఆర్. కేసీఆర్ పై కోపంతో కాంగ్రెస్ కరువు తీసుకొచ్చింది అన్నారు. రేవంత్ కి బీజేపీ రక్షణ కవచంగా మారిందన్నారు. బీఆర్ఎస్ ను దెబ్బతీసే పనిలో రెండు పార్టీలు కొంత సక్సెస్ అయ్యాయని అన్నారు. సిక్స్త్ వన్ డీలిమిటేషన్ తో అన్యాయం జరుగుతోంది అన్నారు స్టాలిన్. ఉత్తరాది సీట్లు పెరుగుతాయని, దక్షిణాదిలో తగ్గుతాయని చెప్పారు. తమిళనాడులో 8 సీట్లు తగ్గొచ్చు అన్నారు. డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా మార్చి 5వ తేదీన అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేస్తున్నారు. సెవెంత్ హెడ్లైన్ సజ్జన్ కుమార్ కి జీవిత ఖైదు విధించింది ఢిల్లీ కోర్టు. 1984 సిక్కుల ఊచకోత కేసు కాంగ్రెస్ మాజీ ఎంపీని వెంటాడింది. అయితే బాధిత కుటుంబ సభ్యులు మాత్రం సజ్జన్ కి ఉరిశిక్ష విధించాలని రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఆందోళన చేపట్టారు.